నీకు చిన్నప్పటి నుంచి వెళ్ళి 19, 18 ఏళ్ళు వచ్చాక నువ్వు తిరుగుతావు అమ్మ నాన్న చెప్పింది ఏనో బండి కావాలా, ఫోన్ కావాలా అని అంటావు. అలా అంటారు పని చేసుకోరని. పని ఏం చేయని ఇంట్లో అవి ఎత్తేస్తావు. నీకంటే ఒక ఏజ్ వచ్చినాక, నీకంటే ఒక అన్ని అర్థమైనాక నువ్వు పని చేసుకున్నానికి వస్తావు మా బయటకు. ఇల్లు దాటి బయటకు వచ్చినాక నీ అనుకున్న వాళ్ళు నిన్ను కోరరు. ఎందుకంటే నీకు అప్పుడు అర్థం కాలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు పని చేసుకున్నందుకు వచ్చి నువ్వు పని చేసుకొని పైసలు సంపాదించుకొని అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలా, అన్ని ఇడిసబెట్టి అమ్మ నాన్నని చూసుకోవాలా, ఫస్ట్ పైసలు సంపాదించుకోవాలా, నేనంటే ఒక పెళ్ళి చేసుకోవాలా పైసలు సంపాదించుకొని అని నీకు అర్థమవుతుంది. కానీ నీ అనుకున్న వాళ్ళే నిన్ను ఓరరు మామ. నీకు ఒకప్పుడు నువ్వు తిరిగినావు, గాలి అన్నీ చేసినావు. అప్పుడు నిన్ను ఏమన్నారు, నీ ఇంట్లో అని అంటారు నీ కొడుకు పెరుగురాడా, నీ కొడుకు అంతేనని. అదే నువ్వు ఒక స్టేజ్కి వచ్చినాక నీ ఇంటికి వస్తాను కూడా వెనుక అడుగులు ముందడికి అడుగులు వేస్తారు మామ. నేను చెప్పేది ఏంటంటే అన్నీ ఇడిసబెట్టి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసుకుంటే నీకు అందరని ఓళ్ళు అన్న అర్థమవుతుంది. పైసలు ఎట్లా చంపేయాలని అర్థమవుతుంది. ₹1 ఎట్లా చంపేయాలని అర్థమవుతుంది. నేను చెప్తున్నా మామ, నేను ఇక్కడికి వచ్చినాక ఇంటికి ఉన్నప్పుడు మొత్తం అంతా అవి ఇవన్నీ ఖర్చు పెట్టినా. నేను ఇక్కడికి వచ్చినాక నాకు పైసా విలువ అంటే ఏంటో నాకు ఫస్ట్ తెలిసింది. ₹1 ఎట్లా ఖర్చు పెట్టాలా, ఎట్లా పని చేయాలా. ఎండలు బాగా కొడితే మామ ఇక్కడ దుబాయ్కి వచ్చి